ఇక్కడ ఎవరు నన్ను పన్నిందా? పన్నింది నేను అడిగిన ఎవరు సార్ తోసింది? దండం పెట్టిన ఎవరికి వాసాని అమర్ దేవత ఆమోరు ఈ మోరు కాదు నైనా దండము కాదనా నా కళ్ళ కాదు నా కళ్ళ నెత్తిని బుట్టి సకల బిడ్డ. ఇప్పుడు మారిపోయింది అది టెక్నాలజీ. ఇద్దరు పెట్టుకునేది రాజు, ఇద్దరు పెట్టుకునేది రాజు. ఇట్లా జగన్ గారు 4 ఇల్లు కట్టింది. మా భారీగా తెలిసిన వాళ్ళు వస్తుంది రావచ్చు స్వామి. ఏం చేస్తాను ఈ చీర ఎవరిచ్చారు? ఎందుకంత మందంత పోసానంటే ఈ చీర ఎక్కచ్చింది. ఈ చీర పోయేటి నుంచి వచ్చినాయి. మన సంసారమే మన సంసారంతో ఏం చేస్తావు? ఎక్కడ వాళ్ళైతే భద్రంగా మూట కట్టి భద్రంగా
రా కట్టి పెడతా కాదుమా నీకు మొగుడెవరుమా నీకు మొగుడెవరుమా కొంపా రే కొంపా बोलो बोला గడ్డ ముట్టుకొని వదాలి ఇల్లు కట్ట కడగరా పెరికేసి నువ్వు వాళ్ళ ఇంటికి ఏం పోతున్నాయా టైం లేనప్పుడు బాగా మీరు వారు ఎవరు వాసు ఒకరు పెరుగుతుంటే వారికి దొరక పెట్టేసి కొత్త పెట్టేసి పెట్టేసి పల్లె పల్లెవి కట్టుకొని ఆ ఇంట్లో పెట్టుకొని కాదమ్మా నేనే నీ మొగుడు నాకు పెట్టినా అటువంటి ఇల్లు పక్కన వాళ్ళు లేకుండా చెప్పాడే ఈతాకులు కడిగలు ఉన్నాయి సత్రాలు ఉన్నాయి చింతమాలు ఉన్నాయి కాదురా అందమైన దాన్ని చింతాకులు ఆకు టేకాకు ఆ ఎగలంటారు పని పెట్టేదా ఇది అనుకుని డబ్బులు కాదు మంచం తెచ్చుకున్నా ఆ ఇల్లు పోతే పోనాలే మళ్ళా ఎవరో పెట్టిన మళ్ళా కడతా నా క్లారిటీ మా అమ్మ ఇసు చెప్పమా ఆ ఇల్లు పోతే పోనలే ఈసారి మళ్ళా ఎవరినో పెట్టుకొని మళ్ళా కడతా పెట్టుకొని తల్లి పట్టుకొని పెట్టుకొని పోతుంది 4 ఇల్లు కడతా 40 కడతా పోయేటు ఉన్నది నువ్వు నీకు ఇబ్బంది లే రూపాయలు ఉన్నది ఇబ్బంది లే ఎవరు పోయేది చెప్పడాలా నీ మొగుడెవడా నిన్నాయన కట్టలు తిన్నా షాదీలాగా షాదీ నువ్వేం बेटी रे बेटी 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 बेटा बेटी बेटा इल्लाला बागला बेचा పిల్లలు ఏం చేస్తాడు ఏం చేసినవరా ఏం చేస్తాను పిల్లలు ఆడే పని పిల్లలు ఏం బాగుంది పని బాయి బాయి ఇంటికి బాయి ఇంటికి బాయి గిరిజి బాయి ఉంటుంది ఆ గిరిజి బాయి దిగేసిన మూటగట్టి బాగా అంత కట్టలు కట్టి మూటగట్టి కాలు కట్టి ఏమంటారు ఎక్కడ పల్లె పల్లెవి ఆడుకొని ఇంటికి వస్తే
అమ్మా నాయనానే ఎదురు వస్తాంది అటువంటి పిల్లలు చూసి నా ప్రాణం సంతోషపడుతూ ఉండే అటువంటి ఇల్లు అనుకోలేకపోతారా ఆ పిల్లలు లేకపోతాడే కొడతారా బాగుండవాలేమో పుట్టారులే పుట్టరు స్వామి ఎందుకు పుట్టుకోవా నా మొగికి ఆపరేషన్ చేసేసా రాక ఏం చేయించినావా నా మొగికి ఆపరేషన్ చేసేసా నీకు కాదు కదా 30 మంది పడతారులే గుబ్బుదనా వాడు చేసుకో తెల్లారెగుడికి నల్లగని ఎంత చూడు అవునరా వాడు కొత్త చూస్తావా నీ పెళ్ళానికి ఆపరేషన్ చేసుకున్నాడు ఏ సార్ ఏముంది ఏమంట కదా నువ్వు వద్దేనే ఓ స్వామి నువ్వు చెత్తమని చూడరా పక్కన ఎంత బతుకు నా కొంత స్వామి అట్లా మూడు ఉంటాను లేకనేమి నీ సంపాదించడం వల్ల నీ తాడుగుతున్న వల్ల తాగి 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 సాగు నీకు మళ్ళీ చెప్పనే చెప్పింది మా అమ్మ వద్దులే కొడక ఈరోజు కట్టాలి నాకు మును నోరు కొట్టుకుంటాను ఇద్దరు బిడ్డలు అడిగిపోవాల ఇద్దరు బిడ్డలు కల ఇద్దరు పిల్లల కలనే ఏమరా ఆయన వదిలే వద్దంటారా ఓ స్వామి ఒకరి కన్నా నాకు ఎవరు ఎవరు స్వామి అట్లా పడు ఉంటేనే లేకనేమి ఇంటిచ్చి పుస్తకాలు పెట్టలేక బస్సాలు లేకపోతే 70 మంది మగలు సంపాదిస్తా ఈ నుండి పుస్తకాలు పెట్టలేదు తినామనుకో 80 మంది దొరకతా వాళ్ళే వస్తారు అడిగి పింఛన్ తీసుకుని వాళ్ళే వస్తారు 80 మంది అడిగా పిలిచిన పనిలే ఒకటో కదా వాళ్ళే కదా పింఛన్ తీసుకున్నా మంచిగా ఇంత బతుకు 2 రూపాయలు అయితే కదరా నాకొద్దు అమ్ముకుంటా నీ వద్దని చెప్పమ్మా నాకు మళ్ళీ మూడెట్టా మొగుడా ఏమన్నా చేసుకుంటాలే ఆయన ఏం చేయలేడా ముందే పూజారు ఆయన గంట ఆయన ఏం చేయనక్కర్లే ఆయన గుమ్మగా పడుకుంటే మొత్తం అన్ని నేను మహాత్పతి వారి తక్క కాదుకా గుళ్ళో పూజారు ఆయన పూజ ఆరతి ఇచ్చి గంట కొడతారు గంట నాకు కూడా గంట కొడితే చాలు నువ్వు అనుకునే గంట కదా గుబ్బుదానా ఆయన కొట్టే గంట వేరు నువ్వు అనుకునే గంట వేరు ఆయన గుళ్ళో గంట కొడతాడా గంట కొట్టకంట పడేలే అర్ధగంట కొట్టడా ఇది ఫిక్స్ అయిపోయింది కొట్టలేవా అర్ధగంట చూడ ఎట్టున్నాడా అర్ధగంట గంట కానీ కానీ పనిమ్మా నాకొద్దు అమ్ముకుడు అటంటే అట్ట పోమ్మా ఎట్టంటే అట్ట దీని అనుకునేవాడు పుట్టుకుంటుంది ఇందుకని మీ అమ్మ చేసుకో వస్తుందమ్మా కాదురా బిడ్డలు బాధించి ముదిరేలు బాధించి ఉన్నటి బాధించి కొమ్మ బాధించి యాడకు చుట్టూ అదే సారి మాకు సత్రం సార్ చింతమాన్ సార్ 5 నిమిషాలు మనకి అడిగి కదా నీ పిల్ల కాలు కొట్టుకోవాల్సిందేనా
ఒకటి తెలుసుకుంటారు కొట్టాయి మరి ఉద్యమాన్ని ఆదరణ మళ్ళీ మాత్రం బట్టి చిన్నప్పుడు ఆ ఉద్యమానికి ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ పెద్దలు వాటి పై కూడా ఆ యొక్క అత్యుత్తమని ఉద్యమానికి ఆత్మహత్య నా చెల్లెలు అన్నగారు బట్టి హరిమ గారు కూడా మరి 110గా సమర్పించేశారు పెద్దలు అటు వారి కూడా ఆ యొక్క అత్యుత్సాహంటే వెళ్ళగలుగుతారు చూడాలని చంద్రమ్మ గారు కూడా మరి ఉద్యమ గారికి